కేటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ వేదికగా ఘనంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. ఆర్కే బీచ్ లో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు పాల్గొన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రపంచ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్న యోగాంధ్ర కార్యక్రమం 1,20,000 మందికి పైగా యోగాలో పాల్గొనడంతో ధ్రువపత్రాలను మంత్రి లోకేష్ కు అందించిన గిన్నీస్ ప్రతినిధులు. మార్కెట్ కమిటీ ద్వారా రైతుల అభివృద్ధికి ఆధునీకరణకు ప్రభుత్వం సహకారం అందజేస్తుందని మాజీ మంత్రి యనమల, తుని ఎమ్మెల్యే యనమల దివ్య అధ్యక్షతన కొలువుదీరిన మార్కెట్ కమిటీ నూతన పాలక మండలి సభ్యులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చిన పిసిసి అధ్యక్షురాలు, అనకాపల్లి రోటరీ కళ్యాణ మండపంలో కాంగ్రెస్ కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ నేతలకు దిశానిర్దేశించిన షర్మిల. విశాఖ ఆర్కే బీచ్ వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవం విజయవంతమైంది. లక్షలాది మంది సాగర తీరానికి చేరుకుని యోగాసనాలు వేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర రాష్ట్ర మంత్రులు సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. యోగా ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రపంచ రికార్డులు నెలకొల్పడమే లక్ష్యంగా యోగా కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. కాగా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తత, అస్థిరత, అశాంతి పెరిగిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో యోగా మానవాళికి శాంతి మార్గాన్ని చూపుతుందని ప్రధాని మోదీ అన్నారు. విశాఖలో యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన మంత్రి నారా లోకేష్ ప్రధాని మోదీ అభినందించారు. యోగా అనేది ప్రపంచానికి అవసరమైన పాస్ బటన్ అని అభివర్ణించారు. యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం అవడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. 3 లక్షల మందికి పైగా యోగా సాధనలో పాల్గొని ప్రపంచ రికార్డు సృష్టించడం పట్ల సీఎం చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఇది చరిత్ర సృష్టించిందని ఆయన అన్నారు. యోగా భారతీయ గౌరవం, యోగా భారతావనికి దక్కిన గొప్ప గౌరవం అని, ప్రపంచవ్యాప్తంగా యోగాకు లభిస్తున్న గుర్తింపు భారతదేశానికి గర్వకారణమని పవన్ కళ్యాణ్ అన్నారు. मैं विशेष तौर पर नारा लोकेश गारू के प्रयासों की भी विशेष प्रशंसा करना चाहता हूं. योग का सोशल सेलिब्रेशन कैसे होना चाहिए, समाज के हर वर्ग को कैसे जोड़ना चाहिए, ये उन्होंने बीते 1-1.5 महीने के इस योगांध्र अभियान में करके दिखाया. और इसके लिए भाई लोकेश अनेक अनेक बधाई के पात्र है. और मैं तो देशवासियों को भी कहूंगा कि ऐसे अवसरों को किस प्रकार से सामाजिक स्तर पर गहराई से ले जाया जा सकता है, भाई लोकेश ने जो काम किया है उसको एक नमूने के रूप में देखना चाहिए. साथियों, मुझे बताया गया है कि योगांध्र अभियान से 2 करोड़ से ज्यादा लोग जुड़े हैं. पब्लिक पार्टिसिपेशन की यही वो स्पिरिट है जो विकसित भारत का मुख्य आधार है. Honorable Prime Minister Narendra Modi ji, His Excellency Governor of Andhra Pradesh, Honorable Minister Ayush, Government of India, Deputy CM Sri Pawan Kalyan ji, Honorable Ministers from Government of India and Government of Andhra Pradesh, and all respected participants across the world who joined us today. I welcome all of you to the beautiful city of Visakhapatnam for auspicious occasion of 11th International Day, Yoga Day, to create history. I am thanking
our visionary Prime Minister Narendra Modi ji for making yoga popular not only in India, across the world. He started International Yoga Day through United Nations and made yoga a global wellness movement. Today, it is being celebrated in more than 175 countries across 12 lakh locations with the participation of over 10 crore people. Yoga is accepted by everyone, irrespective of nationality, region, religion, and language. Yoga results in union of body, mind, and spirit. It is beneficial for physical health, mental health, stress management, boost immunity, enhanced self-confidence, self-discovery, growth, mindfulness, inner peace, and holistic well-being. This results in reduced violence and promotion of peace. Technology, including AI, has made yoga more inclusive and accessible. I thank Honorable Prime Minister for giving us the opportunity to host this event and gracing us with his presence today. Inspired by his vision, we organized a month-long Yogandhra campaign by training more than 1.44 lakh yoga trainers, registering over 2.17 crore. విశాఖపట్నంలో జరుగుతున్న ఈ యోగాంధ్ర కార్యక్రమంలో 3 లక్షల మంది ప్రజలు పాల్గొన్నారు. దీంతో ఈ కార్యక్రమం గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం దక్కించుకుంది. ఒకేసారి 3 లక్షల మంది ప్రజలు ఆసనాలు వేయడం ఇంతకు ముందు ఎక్కడా జరగలేదు. ఇంతకు ముందు సూరత్లో 1.5 లక్షల మంది ఒకేసారి యోగాసనాలు వేసి రికార్డు సృష్టించారు. ఈ రికార్డును తాజాగా విశాఖ యోగాంధ్ర కార్యక్రమం దాటేసింది. దీంతో ఈ కార్యక్రమం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం దక్కించుకుంది. సూరత్ రికార్డును అధిగమించడంతో ప్రభుత్వ వర్గాల్లో ఆనందం వెలువరుస్తోంది. 1,20,000 మందికి పైగా యోగా, 25,000 మంది విద్యార్థులు, 108 సూర్య నమస్కారాలకి గిన్నీస్ రికార్డ్స్లో చోటు. ఈ మేరకు దీంతో మంత్రి నారా లోకేష్ కు గిన్నీస్ ప్రతినిధులు ధ్రువపత్రాలు అందజేశారు. మార్కెట్ కమిటీ ద్వారా రైతుల సమస్యలతో పాటు మార్కెట్ యార్డ్ అభివృద్ధికి ఆధునీకరణకు ప్రభుత్వ సహకారం అందజేస్తుందని, రైతులకు మెరుగైన సదుపాయాలు కల్పించడానికి కృషి చేస్తామని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు తెలిపారు. కాకినాడ జిల్లా తుని మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ప్రభుత్వ ఎమ్మెల్యే యనమల దివ్య అధ్యక్షతన అట్టహాసంగా జరిగింది. నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ అంకన్ రెడ్డి రమేష్ మార్కెట్ యార్డుకు డైరెక్టర్లతో ఎమ్మెల్యే యనమల దివ్య ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమిష్టి నిర్ణయాలతో పాలకవర్గం ఒకే మాటపై నిలిచి రైతుల సంక్షేమానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, యనమల రాజేష్, చింతమనేని అబ్బాయి, మోత్కూరు వెంకటేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు పాల్గొన్నారు. అదేవిధంగా శ్రీపస్తులు గారు, మిగతా నాయకులు, నగేష్ గారు అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని చేసినందుకు ధన్యవాదాలు. ఈ రోజున ఒక మంచి కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఎంతేంటంటే రమేష్ మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీని నమ్ముకుని
తెలుగుదేశం పార్టీలో ఉంటూ అనేక రకాలైనటువంటి పార్టీకి సేవ చేసినటువంటి వ్యక్తిగా ఆయన్ని చైర్మన్గా మన పార్టీ నియమించింది. ఆ నియమించినటువంటి సందర్భంలో ఆయనతో పాటు కూడా మరికొంతమందిని కూటమి నాయకుల్ని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు వీరందరూ కూడా మన పార్టీ నియమించడం జరిగింది. ఈ యొక్క మార్కెట్ యార్డ్ కమిటీ ఇంకేంటంటే ఎప్పుడు కూడా ఇంతకుముందు అయితే మన పార్టీ ఒకటే ఉన్నప్పుడు మనమే నామినేట్ చేసుకునేవాడు. మరి ఇప్పుడు కోర్టుకు వచ్చిన తర్వాత కోర్టు నాయకులు కూడా చాలా కష్టపడ్డారు. మన వాళ్ళంటే కష్టపడ్డారు, అందుకే డబ్బులు కష్టపడ్డారు. కోర్టులో ఉండేటువంటి జనసేన కానీ అదేవిధంగా బీజేపీ కానీ చాలా కష్టపడ్డారు. మనతో పాటు కూడా సమానంగా వాళ్ళు గుర్తించాలనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా సముచితమైనటువంటి స్థానాన్ని మనం కల్పించగలిగాం. మన తెలుగుదేశం పార్టీ చేసిన చైర్మన్ అయితే ఆంధ్రప్రదేశ్ చైర్మన్ ఎమ్మెల్యే గారు ఉంటారు. అదేవిధంగా వైస్ చైర్మన్ జనసేన ఇచ్చినటువంటి దాంట్లో మదయ్య కూడా బాలాజీకి ఇవ్వాలనుకున్నాం. కానీ మార్కెట్ యార్డ్లో ఇప్పుడు రిజర్వేషన్ పెట్టారు. 50% మహిళలు ఇవ్వాలి, అదేవిధంగా ఎస్సీకి ఇవ్వాలి, ఎస్సీకి ఇవ్వాలి, బీసీకి ఇవ్వాలి, ఓసీకి ఇవ్వాలి. అంటే చాలా పెద్ద రకాలు పెట్టారు మన పార్టీలో. అంచేత అన్ని కులాలను కలుసుకోవాలని డైరెక్టర్లు అందరికీ కూడా నా ప్రత్యేక శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్స్ అందరికీ కూడా. ఇవాళ వాళ్ళు ఎంతో కష్టపడి పార్టీలో ఎప్పటి నుంచో కష్టపడి నిజాయితీగా ఉన్న వారికి వాళ్ళ తెలుగుదేశం పార్టీ వారిని గుర్తిస్తుందనడానికి ఇదే నిదర్శనం. ఇవాళ వాళ్ళు డైరెక్టర్ గా అలాగే చైర్మన్ గా ఎన్నుకోబడటానికి ఇదే నిదర్శనం. మీ అందరికీ కూడా నేను చెప్తున్నాను, మీరందరూ కష్టపడి పనిచేస్తే ఎప్పటికైనా ఉన్నత పదవులు, ఉన్నత శిఖరాలు అందుకుంటారని నేను మీతో ఈ సభ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అలాగే మీరందరూ కూడా ఎప్పటి నుంచో ప్రజా సేవలో వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో ఉన్నారు. నాకన్నా ముందే నాన్నగారితో వాళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి ఇవాళ వారికి ఈ పదవులు అప్పగించి మేము ఇవాళ తెలుగుదేశం పార్టీ కానివ్వండి, కూటమి ప్రభుత్వం వాళ్ళ ఈ పదవులు ఇచ్చి సత్కరించింది వాళ్ళందరినీ కూడా. అలాగే మార్కెట్ యార్డ్ వస్తే మార్కెట్ యార్డ్ రైతులందరికీ ఒక దేవాలయం లాంటిది. మనకి ఎప్పుడైతే మంచి జరగాలని మనం ఒక దేవాలయానికి వెళ్తామో అలాగే రైతన్నలు వారు పండించిన పంటలకు మంచి ధర రావాలని చెప్పేసి వాళ్ళందరూ వాళ్ళ మార్కెట్ యార్డ్కి వస్తారు. వీరందరికీ రైతులందరికీ తగిన న్యాయం వీరందరి పరిపాలనలో ఉంటుందని, వాళ్ళందరికీ తగిన మార్కెట్ ధర వారి పంటలకు అందుతుందని, దళారులని అరికడతారని, అలాగే రైతులకి ఈ పాస్ ఫెసిలిటీ ఏదైతే ఉందో, డిజిటల్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో, మొబైల్ యాప్ ఏదైతే ఉందో అవన్నీ వెసులుబాటుగా ఉంటాయని వాళ్ళందరికీ అర్థం చేపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీరందరి సేవలో రైతన్నలు చాలా ఆనందంగా ఉంటారని నేను కోరుకుంటున్నాను. అలాగే తుని ఎమ్మెల్యేగా నా పూర్తి సహకారం వీరందరికీ అలాగే మా త్యాగానికి మొత్తానికి ఉంటుందని నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై తుని. అనకాపల్లి రోటరీ కళ్యాణ మండపంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీకి విశాఖలో జరుగుతున్న యోగాపై ఉన్న శ్రద్ధ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై లేదు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్ర రాష్ట్రానికి మళ్లీ వస్తున్నారని, 11 సంవత్సరాల పాలనలో ఒక్క విభజన హామీ నెరవేర్చలేదు అని, ఆంధ్రప్రదేశ్ ఎంపీలతో అధికారం అనుభవిస్తున్న మోదీకి ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేయాలన్న ఆలోచన లేదని తెలిపారు. విశాఖలోనే ఉన్న మోదీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం లేదని చెప్పగలరా అన్నారు. తిరుపతి సాక్షిగా 10 ఏళ్ల పాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మోదీ హామీ ఏమైందని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎంపీలతో అధికారం అనుభవిస్తున్న అయినా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మోడీకి మద్దతిస్తున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీతో కూటమి జత కడితే జగన్మోహన్ రెడ్డి బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకున్నారు అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మన రాష్ట్రానికి మళ్ళీ వస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా 11 సంవత్సరాలు మోడీ గారు అధికారంలో ఉండి కూడా ఒక్కటంటే ఒక్క విభజన హామీ కూడా నెరవేర్చలేదు మోడీ గారు.
మరి ఏ ముఖం పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రానికి ఇంత నిస్సిగ్గుగా వస్తున్నారో మోడీ గారే సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, ఇప్పటికైనా మోడీ గారు మా ప్రత్యేక హోదా గురించి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. తిరుపతి సాక్షిగా మీరు ప్రధానమంత్రి కాకముందు 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామన్న మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ముఖం చాటేశారు. ఆ తర్వాత 11 సంవత్సరాలు ఇప్పటికి ప్రధానమంత్రిగా ఉండి కూడా ఒక్కటంటే ఒక్క విభజన హామీ కూడా మేము ఇది నెరవేర్చాము అని చెప్పుకోలేడు మోడీ గారు బీజేపీ. ఎందుకంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదు కాబట్టి. ఇప్పటికీ కూడా అధికారంలో ఉన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓట్లేస్తే గెలిచిన ఎంపీల ద్వారా టీడీపీ జనసేన మద్దతు ఇస్తే ఆ మద్దతుతో ఇప్పుడు మోడీ గారు అధికారంలో ఉన్నారు, అధికారాన్ని అనుభవిస్తున్నారు. అయినా కూడా ఇప్పటికీ కూడా అధికారం నిలబెడుతున్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఎరిగి కూడా ఇప్పటికీ కూడా మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలి అనుకోవటం లేదు. ఈ రోజు వరకు కూడా పోలవరం ప్రాజెక్టు 45 మీటర్లకు కట్టాము, 45 మీటర్ల నీళ్ళ నిల్వ చేస్తాము అని బీజేపీ చెప్పటం లేదు. వాళ్ళు ఇచ్చిన నిధులు కూడా 41 మీటర్లకు మాత్రమే పరిమితి చేస్తున్నారు. ఈ విషయం పార్లమెంటులో బీజేపీ పార్టీ చెప్పినా కూడా ఒక్క పార్లమెంటేరియన్, ఒక్క వైసీపీ, టీడీపీ, జనసేన, ఒక్క ఎంపీ, బీజేపీ, ఒక్క ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఒక్క ఎంపీ కూడా నిలబడి మాకు పోలవరం ప్రాజెక్టు 45 మీటర్ల నీటి నిల్వతోనే కావాలి, లేకపోతే అది పోలవరం ప్రాజెక్ట్ కాదు, అది ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది, అది ఒక బ్యారేజ్ అవుతుంది, మీరు డబ్బులు మిగిలించుకోవడం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని గ్రామ పాఠశాలల్లో నిర్వహించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ పలు ప్రైవేటు పాఠశాలలో యోగా కార్యక్రమాలు చేపట్టారు. పెదనాపల్లి గ్రామంలో ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల యందు యోగా కార్యక్రమాలు నిర్వహించారు. ఏలేశ్వరం బాలయోగి గురుకుల పాఠశాలలో యోగాంధ్ర కార్యక్రమం గురుకుల విద్యార్థులతో ప్రత్యేక యోగాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులచే పలు రకాల యోగాసనాలు వేస్తూ వాటి ప్రాముఖ్యతను వివరించారు. తూర్పు లక్ష్మీపురం ప్రభుత్వ పాఠశాలలో మండల అభివృద్ధి అధికారి సూర్యనారాయణ ఆధ్వర్యంలో యోగా చేపట్టారు. మానవ జీవితంలో ఆరోగ్యంగా ఉండేందుకు యోగా ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. యోగా యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రతి ఒక్కరూ యోగాను తమ తమ జీవితాల్లో భాగంగా చేసుకోవాలని పలువురు సూచించారు. స్లోగా చాలా స్లోగా 2 పైకి లేకండి 1 2 శ్రీకాకుళం నగరం స్థానిక కత్తిరి వీధి దగ్గర గల అవతార్ మెహర్ బాబా సెంటర్ వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రజలతో యోగా చేయించారు. పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అందరికీ అల్పాహారం అందించేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 సెప్టెంబర్ 27న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21న జరపడానికి గురించి ప్రతిపాదన చేశారని, ఈ తీర్మానానికి 193 ఐరాస ప్రతినిధులలో 175 మంది మద్దతిచ్చారన్నారు. యోగా చేయడం ద్వారా శారీరక మానసిక ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలున్నాయన్నారు. యోగా ఒత్తిడిని తగ్గించడానికి, ఆరోగ్యాన్ని పెంచడానికి, బలాన్ని పెంచడానికి, ఏకాగ్రతను మెరుగుపరచడానికి, నిద్ర నాణ్యతను పెంచడానికి సహాయపడుతుందన్నారు. అంతేకాకుండా యోగా రోగనిరోధక శక్తిని పెంచడం, జీర్ణక్రియను మెరుగుపరచడం మరియు గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా సహాయపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రమణ, లక్ష్మి, ధర్మరావు, అలాగే మోహన్ రాజు, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. మా గవర్నమెంట్ మనకు ఒక ఫ్రిడ్జ్ ఇచ్చింది. ఆ పరిసరాల పరిశుభ్రత కొరకు మరియు యోగాంధ్ర వృద్ధి కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి ఆరోగ్య పదంలో ముందుండడానికి సాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా యోగా
ఒక ప్రాముఖ్యతను స్వచ్ఛ ఆలోచనలతో నా పరిసరాలను ఆరోగ్యవంతి వారిని ప్రోత్సహించి అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ప్రమాణం చేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. వచ్చాను అటు వెళ్ళిపోండి అలాగే ప్లేట్లు బయట పడికండి ఒకటి ఇవ్వండి. కూర కూర ఒకవేళ చాలా మంది పిల్లలు రెండు ప్రాబ్లం అమ్మ బుద్ధమ్మ ఉండండి. వేస్తారని ప్రతిజ్ఞ చేశారు కదా, ప్రామిస్ చేశారు. అలాగుండండి, అలాగ అక్కడ నిమిషం అలాగుండాలి, అలాగుండ కొంచెం చెట్టింగ్ వెళ్తా నీ కొంచెం ఇట్టింగ్ రండి. ఒక సెకండ్ ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, ఆరోగ్యాన్ని. ఇన్ఛార్జ్ గారు, ఈయన 14వ ఇన్ఛార్జ్ గారు, యోగా టీచర్ గారు, ఆమె కూడా సహాయకురాలు. ఈయన మన మెహర్ బాబా తాలూకా ప్రెసిడెంట్ గారు. ఈయన మనకి అవకాశం కల్పించి ఈ నెల రోజులు మనకి ఇక్కడ అవకాశం కల్పించిన ఆయనకు కూడా ధన్యవాదాలు చెప్తూ ఇక్కడ మనకి ఈ యోగా కార్యక్రమాన్ని తిరుమలరావు గారు వివరించి ఆయన్ని ఆశీర్వదించాలని కోరుతున్నాను. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలో అంతర్జాతీయ 11వ యోగా దినోత్సవంలో భాగంగా యోగాంధ్ర కార్యక్రమం గొల్లల మామిడాడలో ఘనంగా జరిగి యోగా గురించి గురువులు చెప్పడం సాధన చేయడం జరిగింది. యోగా జీవన శైలిలో ఒక భాగంగా ఉండాలని దేశవ్యాప్తంగా యోగా గిన్నిస్ రికార్డు సాధించినట్లేనని దేశంలో రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి మండలం ప్రతి గ్రామంలో యోగా 8 లక్షల మంది నమోదయ్యారని సర్టిఫికెట్లు కూడా ఇచ్చి ఇందులో ప్రతిభ సాధించిన వారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈరోజు విశాఖపట్నంలో యోగా డే కార్యక్రమంలో అవార్డులు ఇస్తారు. ప్రతిరోజు యోగా చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలియజేశారు. జై గురుదేవ. అందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. యోగాంధ్రలో భాగంగా ఇక్కడ ఒక 100 మంది సభ్యులతో యోగా కార్యక్రమం, యోగా సాధన చేయడం జరిగింది. యోగా విశిష్టత, యోగా ఆవశ్యకత అందరికీ తెలియజేసి అందులో ఉన్నటువంటి విషయాలను తెలియజేయడమే కాకుండా అవి ఎలా చేయాలో వాళ్ళకి నేర్పి వాళ్ళని యోగా వైపు, మంచి ఆరోగ్యం వైపు తీసుకెళ్ళడానికి ఈ వేదికని ఆధారంగా చేసుకుని వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ జరిగిన యోగా కార్యక్రమం మనకి 11వ యోగా దినోత్సవం అండి. ఈరోజు చెప్పాలంటే నేషనల్ వైడ్గా మనం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోని పేరు సాధించినట్టే. ఎందుకంటే ప్రతి ఒక్క జిల్లాలోని, రాష్ట్రంలోని, మండలంలోని, విలేజెస్లోని పర్టికులర్గా ఒక 8 లక్షల మంది పైగా నోటిఫై అయ్యారండి. ఇంకా చెప్పాలంటే ఇంకా నోటిఫై చాలా మంది అయ్యారు. వన్ ఆఫ్ థింగ్ వాళ్ళందరికీ సర్టిఫికెట్స్ రావటం, యోగా కాంపిటీషన్స్ పెట్టడం, ఆసనాల కాంపిటీషన్స్ అన్నీ జరిగాయండి. ఇప్పుడు స్టేట్ లెవెల్గా జరిగి ఇప్పుడు నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా వాళ్ళు అవార్డు తీసుకోబోతున్నారు. ఇది నిజంగా మనకి ఒక గొప్ప కార్యం అండి. ఈ యొక్క యోగా మన జీవనశైలిలో ఒక భాగంగా ఉండాలని అందరం కోరుకుంటూ నమస్కారం. మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తండ్రి పల్లా సింహాచలం పెద్ద కర్మ సందర్భంగా శనివారం టీడీపీ సీనియర్ నాయకురాలు కోరుకొండ పద్మ ఆధ్వర్యంలో స్ఫూర్తి అనాథాశ్రమంలో పిల్లలకి మధ్యాహ్న భోజనాలు ఏర్పాటు చేశారు. పిల్లలతో కలిసి 2 నిమిషాలు మౌనం పాటించి అనంతరం ఆయన ఫోటోలకి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ పల్లా సింహాచలం మరణం తీరని లోటు అని, ఆయన భౌతికంగా మన మధ్యలో లేకపోయినా అందరి హృదయాలలో చిరస్మరణీయులుగా ఉంటారని అన్నారు. కార్యక్రమంలో లోకేష్, ప్రజాశక్తి టీం రాష్ట్ర అధ్యక్షులు చదరం తులసిరాం, ఉపాధ్యక్షులు కలపాల శ్రీనివాసరావు, స్ఫూర్తి అనాథాశ్రమ వ్యవస్థాపకులు రాజేష్ పాల్గొన్నారు. ఆయన లేని నోటు మన ఎవరికి కూడా తీరలేంది. కానీ ఆయన చేసినటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు ఇప్పటికీ ప్రజల్లో ముందుకెళ్తున్నాయి. ఆ విధంగానే మేము కూడా ఆయనని అనుసరించి ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన జ్ఞాపకార్థంగా ఈ రోజున ఈ పిల్లలకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు పల్లా సింహాచలం గారు ఎన్నో చేస్తున్నారు.
ఆయన ద్వారాగా ఉపకారం పొందిన వాళ్ళంతా కూడా ఈ రోజున ఆయన లేని లోటు క్లియర్గా కనిపిస్తుంది ఆయనకి, మాకందరికీ కూడా. అలాగే పల్లా సింహాచలం గారికి ఆ భగవంతుడు మనశ్శాంతిని, మనోధైర్యాన్ని, మనశ్శాంతిని ఇవ్వాలని కోరుకుంటూ మన పల్లా శ్రీని గారికి కూడా, ఆయనకి ఆయన కుటుంబానికి కూడా ఆ భగవంతుడు ఎల్లవెల్ల మనోధైర్యాన్ని ఇచ్చి వారి కుటుంబాన్ని అందరికీ కూడా కాపాడాలని, మాకు ఇంకా మంచి నాయకత్వాన్ని అందించాలని పల్లా శ్రీని గారిని కూడా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు మా లోకేష్ యువశక్తి టీం కూడా నా తరఫున విజ్ఞప్తి తెలియజేసుకుంటూ. మరి ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు అయినటువంటి మరి పల్లా శ్రీనివాసరావు గారి తండ్రి గారు మరి స్వర్గస్థులు అయ్యారు. సో ఇందులో భాగంగా మరి పద్మ గారు మరి పల్లా సింహాచలం గారు మీద మన శ్రీనివాస్ గారి మీద అభిమానంతో ఈరోజు ఆయనకి సంఘీభావం తెలియజేయడానికి సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మరి స్ఫూర్తి అనాథాశ్రమంలో ఈరోజు ఆయన పేరు మీద మరి బాలలకి, పిల్లలకి అందరికీ కూడా మరి ఈరోజు అన్నదానం కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి కార్యక్రమంలో ఆవిడ వచ్చి పాల్గొనడం జరిగింది. అలాగే మరి మా తరఫు నుంచి కూడా మేము కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మరి ఆయన పల్లా సింహాచలం గారు గాజువాకలో ఎంతో పేరు తెచ్చుకొని ఈరోజు రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో మన గెలిచినటువంటి మన పల్లా శ్రీనివాస్ గారు కూడా అదే బాటలో ఈరోజు ముందుకెళ్తున్నారు. మరి ఆయన మీద అభిమానంతో ఈరోజు చేస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమాలని ఇంకా ముందు మేము ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి, అలాగే ఆవిడ ఇంకా ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకున్నామండి. యోగా మన జీవన విధానం కావాలని, అప్పుడే ఒక మంచి భారతావనిని సృష్టించవచ్చని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో యోగాను అలవాటుగా మార్చుకున్నట్లయితే ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవని, సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని పేర్కొన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా యంత్రాంగం, ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో యోగా డే కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని యోగాసనాలు వేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 3150 వేదికల ద్వారా 5 లక్షల మంది ప్రజలు యోగాలో పాల్గొన్నారని అన్నారు. విశాఖపట్నంలో భారత ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సమక్షంలో 3 లక్షల మంది యోగాన్ని నిర్వహించగా, అదే సమయంలో పార్వతీపురం మన్యం జిల్లాలో 5 లక్షల మందితో యోగాన్ని నిర్వహించుకున్నట్లు కలెక్టర్ వివరించారు. 3150 వెన్యూస్లో నియర్లీ ఒక 5 లక్షల మంది దాకా యోగాలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది మన విశాఖపట్నంలో మన గౌరవ ప్రధానమంత్రి గారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారి యొక్క సమక్షంలో విశాఖపట్నంలో 2 లక్షల మంది, 3 లక్షల మందితో యోగా జరుగుతుంది. సో అదే సమయానికి, అదే టైంకి యోగా ప్రోటోకాల్ అనుసరించి మన పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా ఈరోజు 3150 వెన్యూస్లో మనం చేస్తున్నాము. ఇప్పటి వరకు మనం 3160 మందిని ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ మన జిల్లాకి యోగా కాంపిటీషన్స్ జరిగినప్పుడు కూడా స్టేట్ లెవెల్లో ఒక 10 పథకాలు వచ్చాయి. రాష్ట్ర స్థాయిలో మనం 2వ స్థానంలో ఉన్నాం. సో దీనికోసం బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ వేదికగా ఘనంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. ఆర్కే బీచ్లో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు పాల్గొన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రపంచ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్న యోగాంధ్ర కార్యక్రమం. 1,20,000 మందికి పైగా యోగాలో పాల్గొనడంతో ధ్రువపత్రాలను మంత్రి లోకేష్ కు అందించిన గిన్నీస్ ప్రతినిధులు. మార్కెట్ కమిటీ ద్వారా రైతుల అభివృద్ధికి ఆధునీకరణకు ప్రభుత్వం సహకారం అందజేస్తుందని మాజీ మంత్రి యనమల, తుని ఎమ్మెల్యే యనమల దివ్య అధ్యక్షతన కొలువుదీరిన మార్కెట్ కమిటీ నూతన పాలక మండలి సభ్యులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చిన పిసిసి అధ్యక్షురాలు, అనకాపల్లి రోటరీ కళ్యాణ మండపంలో కాంగ్రెస్ కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ నేతలకు నిర్దేశించిన షర్మిల. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.